ఈ దినవాక్యము 1 కొరింథీ 14వ అధ్యాయము 1వ వచనం. 1 కొరింథీ 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. అది ఈ దినము మూలవాక్యము. దానికి టాపిక్గా మన అంశం ఏమిటంటే ప్రవచన అభిషేకము. టాపిక్ ప్రవచన అభిషేకము. అంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి అన్నది మన మూలవాక్యము తీసుకుంటే మన టాపిక్గా మన అంశము ప్రవచన అభిషేకము. అయితే ఈ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాసి ఉన్నందున అపోస్తలుడైన పౌలు పలు రకములైన వరములను గురించి తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు పలు రకములైన వరములను గురించి తెలియజేసిన తర్వాత విశేషముగా అందులో తెలియజేస్తూ విశేషముగా ప్రవచన వరమును అపేక్షించుడి అని నొక్కి ఒక్కడికి చెబుతున్నాడు. ఆయన ప్రవచన వరముల గురించి తెలియజేస్తూ ప్రత్యేకముగా ఆయన ప్రవచన వరం గురించి ఒక్కడికి చెబుతున్నాడు. అవును, ప్రవచన వరము ఎంతో ప్రాముఖ్యమైనది, అది అత్యవసరమైనది. ఈ ప్రవచన వరం పాత నిబంధన కాలంలో ఈ అభిషేకం గురించి పాత నిబంధన కాలంలో 3 రకములైన అభిషేకములు కలవు. మొదటిదిగా ప్రవచన అభిషేకము, రెండవది యాజకుల అభిషేకము, మూడవది రాజుల అభిషేకము. పాత నిబంధన కాలంలో 3 రకములైన అభిషేకములు. ఒకటి ప్రవచన అభిషేకము, రెండవది యాజకుల అభిషేకము, మూడవది రాజుల అభిషేకం. అది పాత నిబంధన కాలంలో. ఇప్పుడు ప్రస్తుతం మనకు క్రొత్త నిబంధన కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా ఒక 5 రకములైనవి ఉన్నాయి. అదేవిధంగా కొత్త నిబంధన సంగమనం చూస్తే 1 అపోస్తలులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 కాపరులు, 5 ఉపదేశకులు. క్రొత్త నిబంధన కాలంలో 5 రకములైనవి కలవు కాబట్టి 1 అపోస్తలులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 కాపరులు, 5వది ఉపదేశకులు. ఇప్పుడు మనం ప్రవచన అభిషేకం గురించి మన టాపిక్గా పెట్టుకుని మనం మాట్లాడుకుంటున్నాం. అయితే అభిషేకము అంటే ఏమిటి? అభిషేకము అనగా దేవునికి ప్రత్యేకింపబడేందుకు సూచనగా, దేవునికి ప్రత్యేకింపబడేందుకు సూచనగా పాత నిబంధనలో వ్యక్తులను వస్తువులను, పాత నిబంధనలో వ్యక్తులను వస్తువులను నూనెతో అభిషేకించేవారు. పాత నిబంధన కాలంలో వ్యక్తులను వస్తువులను నూనెతో అభిషేకించారు. అది అభిషేకం అంటే అభిషేకం అనగా కుమ్మరించుట అని అర్థం. అభిషేకం అనగా కుమ్మరించుట. అయితే పాత నిబంధన కాలంలో వ్యక్తులను వస్తువులను చేసడానికి మనకి ఆ కాలంలో పాత నిబంధన కాలంలో ఎవరికి అభిషేకం చేశారో దాని గురించి మనం చూద్దాం. 2వ సమూయేలు 2:4 వచనం చూస్తే రాజుల గురించి మనం చూస్తాం. హెబ్రోను గ్రామంలో నివాసమున్న దావీదును యోధా వారు అక్కడికి వచ్చి యోధా వారి మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకము చేసింది. వస్తువులకు మనుషులకు నూనెతో అభిషేకం చేసిన విధంగా
రాజులుగా ఆ కాలంలో 2 సమయాలు 2:4 ప్రకారము హెబ్రోను గ్రామంలో నివాసం ఉన్న దావీదును యోధా వారు అక్కడికి వచ్చి యోధా వారి మీద రాజుగా దావీదును ఉండమని పట్టాభిషేకము చేశారు. అయితే ప్రవక్తలు ప్రవచనము అంటే ప్రవక్తలు అంటే ఎవరు నాకు చూసినట్లయితే ప్రభు నోటిలో నుండి వచ్చి ప్రతి ప్రభు చెప్పుచున్న వాటిలో మాటను ఏమియు అందులో కలపక తెలియచేయక తీసివేయక ఉన్న వీటికి కొన్ని తీసివేయక దానికి కొన్ని కలపకుండా ప్రభు నోట అంటే ఏ మాట వస్తుందో ఆ మాటను ప్రకటన చేయవారే ప్రవక్త. అదేవిధంగా దేవుడి సెలవిచ్చినట్లుగా చెప్పేవాడు, జరగబో వాటిని ముందుగా చెప్పేవాడు, దూరదృష్టి గలవాడు, జ్ఞానేంద్రియము గలవాడు, మరుగై ఉన్న మర్మములను తెలియజేయవాడు. అంటే ఇది ప్రవక్త అంటే పిలువబడిన వాడు అని కూడా అర్థము. ప్రవక్త అంటే పిలువబడిన వాడని కూడా అర్థం. పాత నిబంధనలో చూసినట్లయితే నేడు మన దేశమందు చాలినంత మంది ప్రవక్తలు పరిచర్య చేయగలవారు లేరు. పాత నిబంధన కాలం ప్రకారం పరిచర్య చేసేవారు ఎక్కువ మంది లేరు. దైవ సంకల్పమును తెలియజేయవారు కూడా లేరు. దైవ చిత్తమును బయలుపరచు ప్రవక్తలు లేరు. నామకార్థముగా ప్రభువుని వెంబడించేవారు జ్యోతిష్కుల యొద్దకును సోదకు చెప్పుకునే వారి యొద్దకును మాంత్రికుల యొద్దకును పరిగెత్తేవాళ్ళు ఉన్నారు తప్ప దేవుని వాక్యమును చెప్పేవాళ్ళు ప్రవక్తలు లేరు. అయితే పరిశుద్ధ గ్రంథమందు మనం చూస్తే ఈ ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథమందు 46 మంది ప్రవక్తలు ఉన్నట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథమందు 46 మంది ప్రవక్తలు ఉన్నారు. అందులో పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. కొందరు మనం చూసినట్లయితే యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వంటి వారు పెద్ద ప్రవక్తలుగా పిలువబడ్డారు. అదేవిధంగా హగ్గయ్య, జకర్య, యోనా, ఓబద్య, యోవేలు అని వారు చిన్న ప్రవక్తలుగా పిలువబడుతున్నారు. మొత్తం ప్రవక్తలు బైబిల్ ప్రకారం 46 మంది. అయితే యోవేలు 2:28 చూస్తే అంత్య దినముల యందు సర్వ శరీరుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించగా మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవశించుదురు అని యోవేలు 2:28 చూస్తే అంత్య దినముల యందు సర్వ శరీరుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించగా మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవశించుదురు అని. అయితే ఇంచుమించు 13 మంది 46 మంది 13 మంది ప్రవక్తలను గూర్చి బైబిల్లో గ్రంథమందు రాయబడి ఉన్నది. ప్రవక్తనే కాదు ప్రవక్తలను కూడా బైబిల్లో 13 మంది ఉన్నట్టుగా మనం చూస్తాం. అందులో ఎవరెవరంటే కొన్ని చూస్తే రాహేలు, మిర్యాము, నవోనియా, దెబోరా, ఓతాల్, యెస్సీయ భార్య మరియా, హన్నా, ఎలిజబెత్, సువార్తికుడైన ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు. మొత్తం 13 మంది బైబిల్ ప్రకారము ప్రవక్తలు ఉన్నారు. అయితే ప్రవక్త అనే పదము పాత కొత్త నిబంధనలోనూ స్త్రీలకు ఉపయోగించారు. ప్రవక్తి అంటే పాత కొత్త నిబంధనలోనూ స్త్రీలని ప్రవక్త అని పిలుస్తారు. అదేవిధంగా ప్రవక్త అనే పదాన్ని పురుషులకు, ప్రవక్త అనే పదాన్ని స్త్రీలకు ఉపయోగించడం జరిగింది. ప్రవక్తిగా పేరు పొందిన స్త్రీలలో ప్రవక్తి 13 మందిలో ప్రవక్తిగా పేరు పొందిన స్త్రీలలో మోసే సోదరి మిర్యాము పేరు పొందింది. ప్రవక్తిగా
ఈ 13 మందిలో. అయితే క్రీస్తునందు స్త్రీ పురుషులనే భేదము లేదు. క్రీస్తునందు అందరూ సమానులే. ఆ ప్రకారమే ప్రవక్తలలోనూ కూడా క్రీస్తునందు స్త్రీ పురుషులనే భేదం లేదు, అందరూ సమానమే. అదేవిధంగా ప్రవక్తలలోనూ స్త్రీ పురుషులనే భేదం కూడా లేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రవక్తలు కావాలని మోసే కోరి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రవక్తలు కావాలని మోసే కోరడం జరిగింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 29వ వచనం చూస్తే, ప్రజలందరూ ప్రవక్తలన్నట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగా కానీ అతనితో మనెను. అంటే అటువంటి కోరిక కొత్త నిబంధన కాలంలో కూడా అపోస్తలుడైన పౌలుకు కూడా ఉంది. అదేవిధంగా 1 కొరింథీ 14:1 వచనం చూస్తే, మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషంగా కోరుచున్నాను అని అతని కోరికను అక్కడ పౌలు వ్యక్తపరచడం జరిగింది. అయితే ప్రవచనము ద్వారా నశించు ఆత్మలను సులభముగా ప్రభువు కొరకు రాబట్టవచ్చును. ప్రవచనం ద్వారా మార్గము తప్పిపోవు వారిని చక్కబెట్టవచ్చును, మరుగైన మర్మములను వారికి తెలియజేయవచ్చును. ఇదంతా మన ఉపోద్ఘాతం, ప్రవచన అభిషేకం గురించి ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. ఇంకా వాక్యంలోకి పూర్తిగా వెళ్ళలేదు, వెళ్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పుచున్నాడు. ఏమనంటే, అయితే ఆయన తన ఎంతటా సత్యస్వరూపి ఆజ్ఞాపించినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక ఏటిని వినను వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను అని. అది ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారం చూస్తే, అయితే ప్రభువుకు ప్రవక్తలు కావాలను, ప్రభువుకును ప్రజలకును మధ్య వంతెన వలె నిలుచు ప్రవక్తలు కావాలి, ప్రజలను ప్రభువు వైపు తిప్పుటకు ప్రవక్తలు కావాలి. ఇదంతా మనం ప్రవచన అభిషేకం గురించి మన ఉపోద్ఘాతం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. అయితే ఈ ప్రవచన అభిషేకంలో 3 రకములైన ప్రవచన అభిషేకముల గురించి మనం తెలుసుకుందాం. మొదటిదిగా ప్రవచన వరమును కార్యసాధకము చేయుట ఎట్లు. ఇది ప్రవచన వరమును దాని కార్యరూపం దాల్చుట ఎట్లు. 1 కొరింథీ 14వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఇది ప్రవచన వరమును కార్యసాధనం చేయడానికి 1 కొరింథీ 14:3 క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడని. అయితే ప్రవచనం అనే మాటకు ఓట నుండి ఉబుకుచుండు నీరు అనే అర్థము. ప్రవచనం అనే మాటకు ఓట నుండి ఉబుకుచుండు నీరు అని అర్థము. అయితే జీవజల ఓట యొక్క ఆత్మ ఒక వ్యక్తి హృదయం నుండి నానా విధమైన భాషలను వాటి అర్థములను దయచేయుచున్నాడు. మాటలు ఉబుకుచున్న ఓట వలె హృదయం నుండి ఉబుకుచున్నవి. 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం చూస్తే, ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అంటే ప్రవచించు వారిలో 3 రకములైన ఆత్మక్రియలు చేయుటకు ప్రయత్నించుచున్నవి. ప్రవచించు వారిలో 3 రకములైన ఆత్మక్రియ చేయుటకు ప్రయత్నించుచున్నవి. అది ఏమిటంటే, 1
ప్రవచించు వారిలో మనుష్య ఆత్మ, 2 సాతాను ఆత్మ, 3 దేవుని ఆత్మ. ప్రవచించేవారు 3 రకమైన ఆత్మలలో మొదటిది ప్రవచించేవారిలో మనిషి ఆత్మ, సాతాను ఆత్మ, దేవుని ఆత్మ. అయితే మనిషిని ఆత్మ గురించి మనం చూద్దాం. ప్రవచించేవారు తమను తామును తగ్గించుకొని తమలో విజృంభించుతున్న మనుషుల ఆత్మను, సొంత తలంపులను, మానవ జ్ఞానమును అణిచివేయవలెనని అపోస్తుడైన పౌలు 2 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు. ప్రవచించేవారు తమ్మును తాము తగ్గించుకొని. అయితే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడినట్లు చెరపట్టి ఉన్నానని ఇక్కడ అపోస్తుడైన పౌలు 2 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం అంటాడు. ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోపడినట్లు చెరపట్టి ఉన్నానని రాయిస్తున్నాడు. అయితే ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒక బోర్ పంపును కొంతకాలం వాడకుండా వదిలివేసిన తరువాత తిరిగి దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టినచో ఆ ఊట నుండి శుభ్రమైన నీరు వచ్చేటకు బదులుగా అది కొంతకాలం మనం వాడకుండా విడిచిపెట్టేయటం వలన ఊట నుండి శుభ్రమైన నీరు వచ్చేటకు బదులుగా పంపు అడుగు భాగముల నుండి తుప్పు, గ్రీజు, నూనె, మురికి వస్తాయి. మన కొంతకాలం ఈ మందిరమును మనం వాడకుండా ఈ తలుపులు మూసేసి ఉంచి తరువాత తీసినట్లయితే మనకి ఇవన్నీ బూదులు పట్టేసి ఏ విధంగా ఉంటుందో అలాగే ఒక బోర్ను కూడా వాడకోకుండా కొంతకాలం అలా వచ్చి తరువాత మొదలు పెట్టినప్పుడు మురికి, నూనె, ఆయిల్, జిడ్డు ఇవన్నీ వస్తాయని మురికి వచ్చి భూమి మీద ఉన్న నీరు శుభ్రమైనదే కానీ అది బోరు పంపు గుండా వచ్చుతున్నది కనుక అందులోనే ఆ అశుభ్రత కలిసిపోయే అవకాశం కలదు. కాబట్టి ఆ ప్రకారమే మనుష్యుల సొంత ఊహ జ్ఞానమును ప్రవచనముతో కలిసిపోయే అవకాశం కలదు. కాబట్టి ప్రారంభము నుండి మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీలోని ఊహను తీసివేసుకొని స్వయం చిత్తమును, స్వార్థమును సిలువ వేయండి. నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడనే స్థితికి మీరు రావాలి. ఎప్పుడు ప్రవచన వరమును వాడుకోవాలి, ఎప్పుడు ఊరుకోవాలనే జ్ఞానమును ప్రభు యొక్క మనం అడగాలి. 1 కొరింథీ 14వ అధ్యాయం 32వ వచనం చూస్తే ప్రవక్త ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అదేవిధంగా సామెతలు 25, 28వ వచనం చూస్తే ప్రాకారం లేక పాడైన పురములు ఎంతో మనుష్యును మనసును అణుచుకునవని లేనివాడును అంతే అని. ఇది మనుష్య ఆత్మ. రెండవదిగా సాతాను ఆత్మ. ప్రవచించి వ్యక్తితో పోరాడుతున్నది రెండవ శక్తి సాతాను ఆత్మ. మనుషులతో పోరాడుతున్నది రెండవ శక్తి సాతాను ఆత్మ. ఏర్పరచి పనబడిన వారిని సైతము మోసగించినట్లుగా అపవాది అబద్ధ ప్రవచనములను చెప్పువారిని దశ పళ్ళించుచున్నాడు. అజ్ఞానమును బట్టి సాతాను వంచనమును బట్టి వారు త్రోవ తప్పిపోవచ్చున్నారు. సాతాను కొందరి హృదయమందు తప్పుడు ప్రేరేపణలను పుట్టించుచున్నాడు. తప్పుడు ఆలోచనను కలుగు చేసి వారిలోనికి స్వరపడుచున్నాడు. ఇది సాతాను ఆత్మ. అయితే సాతాను నందు యోబు శోధించబడ్డాడు. సాతాను ద్వారా ఎన్నో కష్ట నష్టములు కలిగి చేశాను ఈ సాతాను యోబుకి. అంతేకాదు అతని భార్య నువ్వు ఇంకాను యథార్థతను కలుగకూడదువా, దేవుని దూషించి మరణము కమ్మని యోబు 2:9వ వచనంలో మనం చూస్తాం. సాతాను యోబుని శోధించినట్లుగా. అదేవిధంగా యుద్ధ సైనికుల సంఖ్యను తెలుసుకున్నటకు దావీదును సాతాను ప్రేరేపించింది. ఇందువలన దేవుని కోపము రగులుకొనడం జరిగింది. అనేకులు మృతి చెందటం జరిగింది. అదేవిధంగా పేతురు కూడా అక్కడ యోబుని శోధించినట్లుగా పేతురు హృదయంలో శరీరానుసారమైన తలంపులను అపవాది ప్రవేశపెట్టినందున
నీకు ఈ శ్రమలు సంభవించకూడదని యేసును గద్దించినట్లు చేశాను. యేసును అప్పగించుటకు అపవాది యోధ హృదయంలో ప్రవేశించడం జరిగింది. అనేకులు ధనమును పేరు ప్రఖ్యాత కొరకు తెగించి అబద్ధ ప్రవచనములను చెప్పుచున్నారు. మీ ఉద్దేశమును అపవాది కనిపెట్టుచున్నాడు. ఉద్దేశమును వాక్యమును సారము కాని ఎడల సాతాను ప్రవేశించుచున్నాడు. అందువలన ప్రవచించువారు అపవాది తమలో జరగడకుండా తమను క్రీస్తు రక్తములో మరుగు చేసుకోవాలను. ఇది సాతాను ఆత్మ. మూడవదిగా అందులో దేవుని ఆత్మ. ప్రభువు మాట్లాడము అని ప్రవచించువారు తమను తాము తగ్గించుకొని ప్రభువుకు అప్పగించుకొనవలెను. 1 సమయాలు 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నీ దాసుడు ఆలకించుచున్నాను, ఆజ్ఞ ఇమ్ము అని చిన్న సమయాలు అడిగినట్లుగా మనం ఇక్కడ చూస్తాము. మన పూర్ణ హృదయమును ప్రభువు తట్టు చూచుకొనవలెను. అప్పుడే ప్రభువు మనతో మాట్లాడటం జరుగుతుంది. మీరు ప్రవచన వరము కలిగి ఉండగా అపవిత్రత మరియు రహస్య పాపములని మీ జీవితంలో చోటు చేసుకుండా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రవచన వరం కలిగి ఉన్నప్పుడు మనలో ఉన్న అపవిత్రత రహస్య పాపముని అని తీసివేసి జాగ్రత్తగా ఉండాలి. ఎల్లప్పుడూ క్రీస్తు రక్తములో మరుగై ఉండి ఆయన వైపు మనం చూస్తూ ఉండాలి. ఆత్మ ప్రేరేపణ కొరకు కనిపెట్టండి. మీ హృదయం ఎల్లప్పుడూ దేవుని హృదయంతో ఏకము కావాలను. ఇది మొదటిది. ప్రవచన వరమును కార్యసాధకం చేయుట ఇట్లనేది. రెండవదిగా ప్రవచనము వెల్లడియగు మార్గములు. ప్రవచనము వెల్లడియగు మార్గములు. ఆమోసు 3వ అధ్యాయము 8వ వచనం ప్రకారము, సింహము గర్జించెను, భయపడని వాడెవడు, ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నవాడు, ప్రవచింపకుండా వాడెవడు అని. అయితే ప్రభు యొద్ద నుండి వచ్చు ప్రవచనములు గొప్ప బలము గలవై, అధికారము గలవై, మన హృదయమును కదిలించినవై ఉన్నవి. దాని ప్రభావమును మనము నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు గ్రహించగలము. నరుని ఆత్మ యెహోవా ఇచ్చిన దీపముగా ఉన్నది. అది హృదయాంతరంగంలోని సమస్తమును పరిశీలిస్తుంది. కీర్తన 29:4వ వచనం చూస్తే, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది అని. అంటే ప్రవచన వరము 4 విధములుగా మనలో నుండి క్రియ చేయుచున్నది. అదేమిటంటే ప్రేరేపణ వలన వచ్చు ప్రవచనము. అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయము 8-9 వచనముల ప్రకారము, సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటేనే కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలను అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. సాధారణంగా ప్రవచించేవారు ఆత్మ ప్రేరేపణ కొలది ఆత్మ ద్వారా నింపబడుటను బట్టి ప్రవచించుతున్నారు. అప్పుడు ఉప్పుచుండు నీటి ఓట వలె దేవుని మాటలు హృదయాంతరంగముల నుండి వచ్చుచున్నవి. సంవత్సరం గురించి మనం ఇక్కడ చూస్తే బైబిల్లో న్యాయాధిపతులు 13:25వ వచనంలో, యెహోవా ఆత్మ జొర్యాకును యెఫ్తా ఏడుకును మధ్యనున్న మహానదీయంలో అతనికి దేవుడు మొదలు పెట్టానని చెప్పుతున్నది. అదేవిధంగా ప్రవక్త అయిన ఇర్మియా గురించి మనం చూస్తే, ఇర్మియా రాసిన గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం ప్రకారం, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే ఊయపడి ఉన్నట్లు ఉన్నది. నేను యోచి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదని వ్రాయించున్నాడు. అదేవిధంగా 1వ కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు అని. కాబట్టి ఎవరైతే తమ్మును తాము దేవుని ఆత్మతో ఏకము చేసుకొనిచున్నాడో వారి ఆత్మలో ప్రేరేపణ కలుగును, వారు ప్రవచించుదురు. రెండవదిగా ఇక్కడ 4 వీటి గురించి మనం ఇక్కడ చూసాం. 4 స్వరాల నుంచి, ఒకటి ప్రేరేపణ వలన వచ్చు ప్రవచనము, రెండవదిగా అన్య భాషల నుండి వచ్చు ప్రవచనము,
అపోస్తలుల కార్యాలు 19:6 పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఇది అన్య భాషలు ప్రవచించుట. ఇది ఈ విధంగా పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకు మొదలుపెట్టారు. ఎంతమంది మొదలు పెట్టారంటే 12 మంది అప్పుడు ప్రవచించుటకు మొదలు పెట్టడం జరిగింది. అయితే ఎఫెసీ పట్టణములకు పౌలు వచ్చినప్పుడు అక్కడ మరి విశ్వాసుల మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడి ప్రవచించడం కూడా జరిగింది. అన్య భాషల ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతుండగా అందులో వర్తమానము ఉన్నది. కొందరు అన్య భాషకు అర్థము చెప్పుచున్నారు, కొందరు అన్య భాషలతో ప్రవచించుచున్నారు. అందువలన అపోస్తుడైన పౌలు తిమోతికి ఇలాగో రాస్తున్నాడు. ఏమనంటే 2 తిమోతి 1:6 చూస్తే, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అయితే ప్రవచన వరము కలిగిన వారి నోట నుండి వచ్చు విశేషములు దేవుని వాక్యముతో ఏకీభవించవలను. అప్పుడే దేవుడు దాని వెనుక నుండి క్రియ జరిగిస్తాడు. అదేవిధంగా 2 పేతురు 1:19 చూస్తే, ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చొక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపము అయినట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు అని. 3వదిగా స్వప్నములు దర్శనముల ద్వారా ప్రవచనము. 3వదిగా స్వప్నములు దర్శనముల ద్వారా ప్రవచనము. సంఖ్యాకాండం 12:6 చూస్తే, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదునని. ఇటువంటి ప్రవచనమును కళలు దర్శనములలో కూడా వచ్చుచున్నవి. ప్రవచించుటకు ముందుగానే ప్రభువు కళలు లేక దర్శనముల ద్వారా కొన్ని కార్యములను తెలియజేయుచున్నాడు. ప్రార్థన సమయమందు మనోనేత్రముల ఎదుట కొన్ని దృశ్యములను చూపించుచున్నాడు. దాని వెంబడి ప్రభు మాటలు ప్రవచన రూపంలో వస్తాయి. అప్పుడు మీకు ధైర్యమును విశ్వాసమును కలుగుతుంది. యోబేలు 2:28 చూస్తే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు గందురు, మీ యవనులు దర్శనములు చూదురు అని. అదేవిధంగా అపోస్తలుల కార్యాలు 2:17 అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు అని. అయితే ఇక్కడ ఆ విధంగా కలలు కలన దాని గురించి మనం చూస్తే, యేసోపు అను మాటకు కలలు కనువాడు అని అర్థం. యేసోపు గురించి మనం చూస్తే, యేసోపు అను మాటకు కలలు కనువాడని అర్థం. అతడు కలలు కనుటయే కాదు, కలలకు అర్థము చెప్పువాడై ఉన్నాడు. కలలు కనటమే కాదు, దానికి కలలు వాడి అర్థం చెప్పువాడై ఉన్నాడు. అంతేకాదు ప్రవచించడానికి కృపావరం కూడా తనను కలిగి ఉన్నాడు. దానియేలు గ్రంథమందు చూస్తే కళలతోనూ దర్శనములతోనూ నిండి ఉంటుంది. దానియేలు గ్రంథమంతా దర్శనముల గురించి కళల గురించి ఉంటుంది. అయితే 2వది ఇప్పుడు అబ్రహామునప్పుడు మనం ఇక్కడ చూసాం, యోసేపు గురించి చూసాం, కళల గురించి. 2వదిగా అబ్రహాము కూడా ఒక ప్రవక్త. అయితే 10 సార్లు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై మాట్లాడటం జరిగింది. 10 సార్లు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడటం జరిగింది. తాను ప్రేమించిన స్నేహితుడకు అబ్రహామునకు ఆయన ఏమీ దాచకుండా, ఆయన ప్రేమించిన అబ్రహాముకు దేవుడు ఏమీ దాచి ఉండలేదు. అదేవిధంగా దాని గురించి చూస్తే ఆదికాండం 18వ అధ్యాయము
17వ వచనాన్ని చూస్తే నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా అని. అబ్రహాం తన స్నేహితుడు కాబట్టి 10 సార్లు అతనితో కలిసి ఉన్నాడు కాబట్టి అతను తెలియకుండా నేను ఇది చేయను, నేను చేయ కార్యము అతనికి దాచేదనా అని ప్రభు అంటున్నాడు. అదేవిధంగా ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనం చూస్తే ప్రభు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు అని. అది 3వ ప్రవచనం. 4వదిగా ముఖాముఖిగా ప్రవచనము. 4వదిగా ముఖాముఖిగా ప్రవచనము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనం చూస్తే నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అవును, అన్య భాష మరియు దర్శనముల ద్వారా కాకుండా దేవుడు కొంతమందితో ముఖాముఖిగా మాట్లాడటం జరుగుతుంది. అటువంటి వారిలో మోసే ఒకడు. ముఖాముఖిగా మాట్లాడిన వారిలో మోసే ఒకడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం ప్రకారము చూస్తే మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోసేతో కూడా ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది. ప్రవక్త యగు సమూయేలుతో కూడా దేవుడు ముఖాముఖిగా మాట్లాడటం, మోసేతో కాకుండా సమూయేలుతో కూడా దేవుడు ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది. 1వ సమూయేలు 16వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఇశ్రాయేలుల మీదుగా రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమితునని ఇక్కడ ముఖాముఖిగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సంఖ్యాకాండము 24వ అధ్యాయం 16వ వచనంలో బిలాము పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనము పొందెను. ఇతడే అన్యజనుల నుండి వచ్చిన మొదటి ప్రవక్త. ఈ బిలాము అన్ని జనుల్లోంచి వచ్చిన మొదటి ప్రవక్త. బిలాము ఈ విధంగా 2వదిగా ప్రవచనం వెల్లడియకు మార్గము. 3వదిగా ప్రవచనం యొక్క ఉద్దేశము. 3వదిగా ప్రవచనం యొక్క ఉద్దేశం. 1 కొరింథీ 14వ అధ్యాయము 3వ వచనం చూస్తే క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. అంటే ప్రవచన వరమును దేవుడు ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో మనకి ఇస్తున్నాడు. ప్రతి విశ్వాసి జీవితమును స్థిరపరచబడుటకును సంఘము హెచ్చరిక మరియు ఆదరణ పొందుటకును ఆయన ప్రవచన పరిచయం వాడుకుంటున్నాడు. అందులో మనం చూస్తే ప్రవచన యొక్క ముఖ్య ఉద్దేశంలో ఒకటి వ్యక్తిగత క్షేమాభివృద్ధి. ఒక వ్యక్తి లేక సంఘమును హెచ్చరించుటకును తన సంకల్పమును బయలుపరచుటకును ప్రభు ప్రవచన వరమును వాడుకొనిచున్నాడు. 2వదిగా ప్రజలకు ఆదరణ దయచేయటకు. 2వదిగా ప్రజలకు ఆదరణ కలుగజేయటం దయచేయటం. కీర్తన 147 3వ వచనం చూస్తే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. అదే ప్రజలకు ఆదరణ కలుగజేయటం. అదేవిధంగా 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఇంటి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించడంలో శక్తిగల వారు అన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఇది 2వది. 3వదిగా ప్రభు నామమును హెచ్చించుటకు. ప్రభు నామమును హెచ్చించుటకు. ప్రవచనం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభు నామమును హెచ్చించుట గురించి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం చూస్తే యేసుక్రీస్తుని గురించి సాక్ష్యమే ప్రవచనము అన్నింటిలో శ్రేష్టమైనది. 4వదిగా దేవుని వాక్యమును స్థిరపరచుటకు. ప్రవచనములు దేవుని వాక్యమును స్థిరపరచుచున్నవి.
ఒకవేళ దేవుని వాక్యం మనకు విరుద్ధంగా ప్రవచనం వచ్చిన ఎడల అది అబద్ధమని ఖచ్చితంగా చెప్పవచ్చును. కారణము ప్రభువు తాను ఎరుగనలేదు. 2 తిమోతి 2:13 చూస్తే ప్రభువు తాను ఎరుగనలేదు అని. అదేవిధంగా ప్రకటన 22:18-19 చూస్తే ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వారికనే సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయును. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయును అని. అదేవిధంగా సంఘమునకు క్షేమాభివృద్ధి 1 కొరింథీ 14:12 ప్రకారం మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి అని. అవును, ప్రవచనమేమో క్షేమాభివృద్ధిని కలుగు చేయించినది. సామెతలు 29:18 చూస్తే ఏ సంఘములోనైతే ప్రవచనము అంటే దేవోక్తి లేదో అతట ప్రజలు కట్టు లేక తిరుగుదురు అని. సంఘములో క్షేమాభివృద్ధి క్రమశిక్షణ ఉండాలి. అదేవిధంగా ఆదరించుటకు పరిశుద్ధాత్మ యొక్క మరో పేరు ఆదరణకర్త. ప్రవచనం ద్వారా ప్రజల హృదయమును ఓదార్చబడుచున్నది. యెషయా గ్రంథం 40:1 చూస్తే నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి అని దేవుడు చెప్పుచున్నాడు. అయితే అందరికీ ప్రయోజనం కొరకు ప్రవచనం కొన్నిసార్లు వ్యక్తిగతముగా మనకును మన కుటుంబమునకును గొప్ప ఆశీర్వాదమును కలుగు చేయించున్నది. అదేవిధంగా 1 కొరింథీ 12:7 చూస్తే అందరి ప్రయోజనము కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆఖరిగా భవిష్యత్తును తెలుసుకున్నటకు ప్రవచన వరమును భవిష్యత్తును బహు స్పష్టంగా తెలుసుకున్నటకు సహాయపడుతుంది. భవిష్యత్తును తెలుసుకోవటం ప్రవచన వరం 1 రాజులు 13:2 చూస్తే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో భవిష్యత్తును గురించి తెలుసుకునే దాంట్లో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుట్టునని అని చెప్పేసి ఇక్కడ వాక్యం చేస్తారు. అదేవిధంగా అది తూచా తప్పకుండా నెరవేరడం జరిగింది. దాదాపు 300 సంవత్సరాలకు కానీ ఈ వాక్యము, ఈ భవిష్యత్ వాక్యము నెరవేరలేదు. ఏది యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతితో యోషియా అని ఒక శిశువు పుట్టునని అక్కడ సెలవించడం జరిగిన భవిష్యత్తు గురించి. అది ఏమిట్రా అంటే అది చూచా తప్పకుండా జరిగింది. ఎప్పుడు? దాదాపు 300 సంవత్సరాల తర్వాత ఈ యోషియా పుట్టడం జరిగింది. కాబట్టి భవిష్యత్తు వాక్కులో ఒక వ్యక్తి పేరు చెప్పడము అసాధారణము. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు మీరు ప్రకాశించుటకు మీకు ప్రవచన వరము అవసరమైనదే కావాలను. మీరు ప్రభువును ప్రేమించి ఆయనను సంతోషపెట్టుచుండగా ఆయన మీకు ఈ అమూల్యమైన వరములను దయచేసి మిమ్మును అగ్ని ద్వారాలుగా ఆయన వాడుకుంటాడు. కాబట్టి ఈ విధమైన వరములతో మనం ముందుకు వెళదాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగజేయుగాక. ఆమేన్.